ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా, ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే.
ముప్పదంతలుగా నూరంతలుగా అరవదంతలుగా ఫలించాలని మరి వారి యొక్క జీవితంలో దేవుడు వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉండి నడిపించాలని పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు యేసు ప్రభువా, ఈనాడు పీఠపల్లి కావేసి ఇరువురు కూడా వారి ఇరువురిని కూడా మరింతగా నియమించి వైవాహిక జీవితంలో బలపరిచి మరింతగా వారికి అన్ని ఆశస్సులను చూపించాలని ప్రార్థన చేయడానికి మనం చేస్తున్నాము. కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను.
మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహం కనికరంతో స్థిరపరచును. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయంతో జోసఫ్ ప్రీతమరెడ్డి కావ్యశ్రీ సురక్షితముగా ఉంచమని ప్రతిమాలుకుంటున్నాము. నీతో పవిత్రాత్మతో కలిసి ఇవి జీవిస్తూ పాలించు. మా ప్రభువుని వారిని చేస్తున్నాము. 25వ వచనం వరకు అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టినో తెలుసుకొనబోయి వానినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేరుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోకున్నట్టు చేసెను. అతను నిద్రపోకున్నప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒకదానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో కూర్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటినైనది, ఈమె నా ఏర్పడలో ఎరుక, నా దేహంలో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నాది అవును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆదికి హత్తుకొని పోయెను. వారిద్దరూ ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ విషములతో ఉండిరి. అయినను వారికి సిగ్గు వేయలేదు. ఇది ప్రభుని వాక్కు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించెనో మీరును
ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులలో ఒకరి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుతున్నది. ఈ వచనమును ఒక గొప్ప నిగూఢ తత్వము విదితమవుతున్నది. అది క్రీస్తునకును శ్రీ సభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనను తానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యను తన భర్తను గౌరవింపవలెను. ఇది ప్రభువు వాక్కు. యోహాను సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులైనవి. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షలు యందు ఉండని రెమ్మ దాని యందు అది ఫలింపసాలదు. అట్లే మీరు నా యందు ఉండవచ్చు, ఫలింపసాలదు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవరు నా యందు ఉండునో, మీరు ఎవరి యందు ఉండునో అది అధికముగా ఫలించును. ఏవైనా నేను లేక మీరు ఏమిటో చేయగలరు. నా యందు నివసింపని వాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచినచ్చు. మీరు ఏమి కోరినో అది మీకు వసపడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించుదుని. మీరు నా ప్రేమ యందు నిలబడియుండుడు. నేను నా తండ్రి ఆజ్ఞ పాటించి ఆయన ప్రేమ నిలబడినట్లు మీరు నా ఆజ్ఞ పాటించు. ఈ సూచన వాక్కుల ద్వారా మన పాపములను క్షమించుగాక. ప్రభు క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, జోసఫ్ ప్రీతం రెడ్డి కావేశ్వరి, మీ ఇద్దరు కూడా దేవుని సన్నిధానంలో మా అందరి సమక్షములో వివాహ జీవితంలోకి అడుగుతున్న సందర్భంలో మా అందరి తరఫున మీకు హార్దిక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, దేవుడు మరికొద్ది క్షణాలు దేవునికి మీరు ఇచ్చేటువంటి మాట, చేసేటువంటి ప్రమాణ ప్రకారము మీ ఇద్దరు కూడా జీవించాలి అని మీకోసం ప్రార్థిస్తామని మాట ఇస్తూ ప్రభు ఇచ్చేటువంటి సందేశాన్ని మనందరం కూడా ఆలకించుదాము. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహం అనగానే మరి ముఖ్యముగా కథోలిక విశ్వాసములో బిడ్డలకు వివాహం చేయాలి అనుకున్నప్పుడు గురువు దగ్గరికి వచ్చి జ్ఞాన వివాహ ప్రకటనలు రాయించుకుంటూ ఉంటాం. బహుశా ప్రయత్నం వచ్చినడేమో భయపడడం వల్ల. అయినప్పటికీ కూడా ప్రతిసారి మేము పనిచేస్తూ ఉన్నటువంటి లేకపోతే మన విచారణ గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు ఎప్పుడు కూడా ఒక ప్రశ్న అడుగుతారు, ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటూ ఉన్నావు, ఎందుకు నీవు పెళ్లి చేసుకుంటూ ఉన్నావు అని ప్రీతం అడిగినప్పుడు ఏదైనా సమాధానం చెప్పచ్చు. వయసు వచ్చినదని కానీ, లేకపోతే దైవ నిర్ణయం అని కానీ,
లేకపోతే తల్లిదండ్రులు బలవంతం చేశారని కానీ ఏదైనా కారణం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు కూడా థామస్ గన్న కానీ నేనుగా కానీ చాలా ప్రార్థనా జీవితం, ఎంతో ప్రార్థన చేసి ఉంటారు. మంచి కోడలు ఇంటికి రావాలి అని, మంచి జోడి కుమారుడికి దొరకాలి అని వారు కూడా ఎంతగానో ప్రార్థన చేసి ఉంటారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది, వివాహం అనేది దేవుని సంకల్పము. దేవుని ఆదేశానుసారంగా ఇద్దరు బిడ్డలు కూడా ఒకటవుతూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఆది కాండము నుండి బైబిల్ గ్రంథంలో అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇసావు యొక్క వారి జీవితంలో ఆది కాండము 24వ అధ్యాయము 50-51 వాక్యాలను కానీ ఆలోచిస్తూ ఉన్నట్లయితే, రిబ్కాను ఎదురునే ఉన్నది కదా, కావ్యశ్రీని ఎదురునే ఉన్నది కదా, ఆమెను తీసుకొని వెళ్ళము. దేవుడు ఆదేశించినట్లు నీవు ఆమె నీకు భార్య అవుతుందా అని దేవుడు ఈనాడు ఆదేశిస్తూ ఉన్నాడు, ప్రభువు సంకల్పిస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రుల మీ ప్రార్థన అయితేనేమి, మీ అందరి ప్రయత్నం ద్వారా మీ యొక్క ప్రార్థన ఫలముగా దేవుడు మీ ఇంటికి, మన గ్రామానికి కావ్యశ్రేణి పంపిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తము అనేది, దేవునికి ఇష్టమైనటువంటి కార్యమని కూడా బైబిల్ గ్రంథం అందరికీ బోధిస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని కానీ చదువుతూ ఉన్నట్లయితే అనేక సంఘటనలు ప్రత్యేక విధముగా దేవునికి ఇద్దరు బిడ్డలు భార్యాభర్తలు కలిసి ఉండటం అనేది సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది అని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. సలోమోను జ్ఞానగ్రంథము, శ్రీరామకృష్ణ జ్ఞానగ్రంథము 25వ అధ్యాయం 1వ వాక్యములో దేవునికి ఇష్టమైనటువంటి 3 కార్యాల గురించి తెలియజేస్తూ 3వ కార్యము భార్యాభర్తలు పొందికగా జీవించడం. మీ ఇద్దరు కూడా దేవుని సంకల్పానుసారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆదేశానుసారము ఒకటి కాబోతూ మీ ఉన్నటువంటి మీ ఇద్దరు జీవితాంతము కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు, పొందికగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి సంతోషకరమైనటువంటిది అని వాక్యం పలుకుతూ ఉన్నది. అదే గ్రంథము 40వ అధ్యాయము 23వ వచనమును కానీ చూస్తూ ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన వారమే మనందరం కూడా స్నేహితుల దినోత్సవం అని ఎన్నో రకాలుగా జరుపుకొని ఉండవచ్చు. కానీ స్నేహ బంధము కంటే భార్యాభర్తల బంధము గొప్పదైనదని, భార్యాభర్తలు కలిసి ఉండుట మెరుగు అని వాక్యము శ్రీరామకృష్ణ వేసి జ్ఞానగ్రంథము 40వ అధ్యాయము 23వ వచనం పలుకుతూ ఉన్నది. ప్రీతం కావ్యశ్రీ దేవుని సంకల్పానుసారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆదేశానుసారము మీ ఇద్దరు కూడా ఈరోజు ప్రభువు స్థాపించినటువంటి వివాహ బంధంలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి మీ ఇద్దరు కూడా దేవుణ్ణి సంతోషపరిచే విధంగా జీవించాలి అంటే ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవించాలి. ఎప్పుడు మనం కలిసిమెలిసి జీవిస్తామయ్యా అంటే, మీ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకము, సమాన భావము, ఐక్యమత్యము అర్థం చేసుకునేటువంటి గుణం ఉన్నప్పుడు తప్పకుండా కుటుంబ జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు రాబోతూ ఉంటాయి. ఎన్ని వచ్చినా కానీ దేవుడు మీ తోడు ఉంటే మీ జీవన ప్రయాణం అనేది సుఖంగా ముందుకు వెళ్తూ ఉన్నది. ఉపదేశకుని గ్రంథము 12వ అధ్యాయము, ఉపదేశకుని గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనమును కానీ చూస్తూ ఉన్నట్లయితే, ఒక్కడిగా ఓడిపోవచ్చు కానీ ఇరువురిగా కలిసి ఉన్నట్లయితే ఓడిపోరు. ఏ విధముగా ఒక త్రాడు అనేది 3 పాయలుగా కలుపుతూ ఉన్నప్పుడు వాక్యం పలుకుతూ ఉన్నది, ముప్పేట ప్రేమిన త్రాడు సులువుగా తెగదు కదా. త్రాడు తెలుసా? తెలియకపోతే జడ ఏదైనా ఒకటే 3 పాయలుగా ఉన్నటువంటి దానిని మనం చూస్తూ ఉంటే మనకు 2 పాయలు కనపడతాయి. మధ్యలో ఉన్నటువంటిది మనకు కనపడదు. ఈరోజు ఒకటి నువ్వు అయితే, రెండవది కావ్యశ్రీ అయితే, మూడవది మీ కుటుంబంలో దేవుడు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం అనేది మీ కుటుంబంలో ఉన్నప్పుడు ఎటువంటి సైతాను శోధన, ఎటువంటి శక్తి కూడా మీ కుటుంబాన్ని జయించగలదు.
మలాకి గ్రంథంలో కూడా దేవుని అసహించుకునేటువంటి కార్యము భార్యాభర్తలు దూరంగా జీవించడమని వాక్యం పలుకుతున్నది. కనుక మీ నూతన వధువుల ద్వారా మీ ఇద్దరు కూడా ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎంతో ఊహలతో బహుశా మీ జీవితాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నారు. మీ ఆశలు, మీ కోరికలు, మీ నమ్మకం అనేది సఫలం కావాలి అని మేమందరం కూడా ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మరికొద్ది క్షణాలలోనే నీవు అమ్మాయి చేతిలో, అమ్మాయి నీ చేతిలో చేయి వేసి బాధలో, సుఖములో, సౌఖ్యములో ఎటువంటి దానిలో కూడా ఈ చేయి విడిచిపెట్టడం అని దేవునికి మాట ఇస్తూ ఉన్నావు. మీ ఇద్దరు కూడా దయచేసి గురువులు కాదు, తల్లిదండ్రులు కాదు, బంధుమిత్రులు కాదు, దేవుని సన్నిధిలో దేవునికి మాట ఇస్తూ ఉన్నారు. ఈ చేయి ఈరోజు నేను పట్టుకునేటువంటి చేయి నా జీవితాంతం వరకు కూడా విడిచిపెట్టను, ఏ విధంగా ఉన్నా కానీ మాట ఇస్తూ ఉన్నారు. ఆ మాట ప్రకారం ఇద్దరు జీవించాలి అని, మీ కుటుంబం ఫలవంతం కావాలి అని, దేవుని కృపలో మీ కుటుంబం ముందుకు వెళ్ళాలి అని మేమందరం కూడా ప్రార్థిస్తూ మీ యొక్క వివాహానికి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నేను మీకు ఎంతో శుభ్రం ఇక్కడ చేరిన సర్వేశ్వరుని కష్టపడి వచ్చిన్నారు. క్రీస్తునాథుడు నీరావుగా ఆశీర్వదిస్తున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారి మేము పవిత్రపరుచున్నారు. ఇప్పుడు దేవుడు జ్ఞానం ద్వారా వారి ఎంతలో అధిక వర్గంలో వస్తున్నారు. మీ వివాహంలో నిరంతరం ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వారు మీకు తగిన శక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకున్నకు ఈ పవిత్ర సంఘం ఎదుట మీకు ప్రశ్నించుతున్నాను. జోసఫ్ రెడ్డి, కావ్యశ్రీ, మీరిద్దరూ ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నారా? జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకుంటూ భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని ప్రసాదించిన సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమములు, తిరుసంవత్సరములు అనుసరించి నిలుచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు వివాహ అంతస్తులో ప్రవేశింపాలని అంగీకరిస్తున్నారు. కావున దేవుని సముఖమున క్రీస్తు ఎదుట చేతితో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యంలోను నీకు కావ్యశ్రీ అయిన నిన్ను భార్యగా చేకూర్చున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున నీ సమ్మతమును వెల్లడి చేసింది. ఏలిన వారు దైవం దాన్ని దృఢపరచి నీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన జంటను మనుషులు ఏర్పరచగాక. దీని వసకు ఈ వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానం ముందు జీవించగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నా ప్రేమ బంధములకు, నా ప్రేమ పట్టములకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికంగా ఉందును. పితా
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. మీ ప్రేమ పరస్పరకు గురుతుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ధరిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుతున్న కాక. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి అందాల నీవు నీ సొంత బిడ్డలుగా చేసుకున్న సంతానాభివృద్ధికై సర్వేశ్వరా నీ సంకల్పానుసారం నీ కృపా సహాయము వివాహంలోనికి వివిధత్వములను అద్భుతంగా సాధిస్తున్నాము. బిడ్డల జన్మం ద్వారా ఆనందంగా నిర్వహించుతున్నది మా ప్రభు క్రీస్తు ద్వారా
శరీర రక్తములు ఒకరుగాక. వారు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పగించుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చూచుకొని వీరందరినీ తీసుకొని నీ సంపూర్ణని పరిచయించే మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తబంధము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రయత్నాలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన నీ సుస్వప్న జ్ఞాపకస్తులను మరియు జగద్గురును మా భాగ్య పితాధిపతిని ప్రస్తుత పితాధిపతులను గురునందులతో పట్టుకును నీ ప్రేమతో పరిపూర్ణం చేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు క్రీస్తు ద్వారా విశ్వసించి మహిమపరుచుకున్నాము. Gloria
ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ఒక వివాహ జీవితంలో ప్రవేశించినటువంటి ఈ బిడ్డలిద్దరినీ కూడా దేవుడు మహాత్ముగా నియమించి ఆశీర్వదించమని పవిత్రమైనటువంటి వరమబడిన ద్వారా తను మొదటిగా ఐక్యపరిచినటువంటి వీరిపై తన అనుగ్రహపూరిత దీవెనలు తిరిగించవలెనని వీరి ప్రేమలో ఏకత్వం చేయమని మనందరం కూడా ప్రార్థిస్తాం. ఓ సర్వేశ్వర, నీవు మహాశక్తితో శూన్యములని సమస్తమును సృష్టించితివి. విశ్వమునంతను నీవు క్రమపరచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీ పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా వారు భిన్న శరీరులుగా కాక ఏక శరీరులై ఉండవలెనని నీవు క్రిమితో భక్తిగా చక్కపరిచిన దానిని మానవుడు వేరుపరపాలని పూజించితివి. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధములను ఆహ్వానించితివి. వివాహ ఒప్పందంలో క్రీస్తు శ్రీ సభ మధ్య దివ్య సంస్కార బంధములను ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషులతో ఐక్యపరిచి తొలి సాహచర్యమును దీవించితివి. నీవు వసిన ఆశీర్వాదము జన్మ భావం వలన కానీ జలప్రలయం వలన కానీ అంతరించుకోలేదు. వివాహ బంధంలో ఐక్యపరచబడి నీ ఆశీర్వాద పర్వములను ఎదురు చూస్తూ ఈ దాసులు తుమ్మ జోసఫ్ పేరుమరేది, తుమ్మ నాగేశ్వరి వీరిద్దరినీ కూడా కథలో వీక్షించండి. పరిశుద్ధాత్మ వారిని అనుగ్రహించి వారి హృదయాలను ప్రేమతో నిలబడి తత్ఫలితంగా వారి వివాహ ఒప్పందానుసారం విశ్వాసపాత్రముగా జీవించగలగా ఇప్పుడు మాత్రమే కార్యశీలకు నీ అనుగ్రహ వలన ప్రేమ శాంతి నెలకొల్పగా పరిశుద్ధ గ్రంథమును కొనియాడబడే పుణ్యాత్మల మాతృకను ఆలస్యమును ఆమె అనుసరించుగా. ఈమె భర్త జోసఫ్ పేతురైంది. ఈమె ఎందుకు పూర్ణ విశ్వాసం కలిగి ఈమె తనతో సమానమైన వ్యక్తిగా వరప్రసాద జీవితంలో సహవాసములను గుర్తించి ఈమె తన విలువను గౌరవించుగా. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధమున ఈమె ఎల్లప్పుడూ పదకాలతో ప్రేమించుగా. ప్రభువా, నేను వీరితో ప్రార్థించుతున్నాను. ఈ సేవకు విశ్వాసంలో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటించుగా. ఏక శరీరుగా పొందిన వీరు నిష్కపటముగా జీవించుగా. వీరు సువిశేషమును లభించు శక్తితో అందరి యొక్క క్రీస్తుకు నిజమైన సాక్షులుగా వెలుగుగా. వీరికి సంతానము అనుగ్రహము జ్ఞాపమైన తల్లిదండ్రుల కలిగి జీవించి పుత్ర పౌత్రులను భాగ్యమును వెలుగుగా సాధించు. వీరు ఆశించుకున్న జీవితం వీరికి లభించి జీవితాంతము మోక్షవాసములో భాగ్యమును పొందుగా. అనాథమైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. నా శాంతిని నీకు ఇస్తున్నాను అంటే అపస్తులతో రచించినాము. తెలియజేస్తున్నాను. మా ఆత్మలని నీ శ్రేష్ఠ విశ్వాసం నీ ఇష్ట ప్రకారం శాంతిని అయిపోయినట్లే ఇక్కడ రుచిస్తూ పాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతుంది. లోకమిక పాపములను పరిహరించుటకు ఈ ప్రభు అందించబడే వారిని నీవు ప్రభువా గమనించండి. ప్రియ సహోదరి సహోదరులారా, దీని సంవత్సరాలను స్వీకరించడానికి ఆశయం చర్చలో ఉన్నటువంటి వారు రావాలి. బయట అనుసరించినటువంటి బాధలు ఈ సంవత్సరాలను స్వీకరించుకున్న ఈ ప్రదేశంలో కూర్చొని ప్రారంభం చేసుకుని
వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించు దేవా.
అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. వధువు వరుడు జంటను చూడు, గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో
పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం Oh
గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 వస్తాయి. పుష్ప సినిమా డైలాగ్ అది. నువ్వే చెప్తున్నావు స్వామి, అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగ్ పెట్టినా కూడా తప్పేనా?
తీసి లెఫ్ట్ సింబల్ వేసారు బాణమేసి కూర్చురు లెఫ్ట్ సైడ్ కి నీ కోసం తెరిచా గుడ్డ కిటికీలో దాన్ని నైట్ ఫ్లైట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి బూటి లాంటి చోటికి సన్నజాజిరా పుట్టే సింగిరం మల్లె తీగల చొట్టే సింగిరం పేరే తీగల చొట్టే సింగిరం సుందరి అందం తాడుతో కట్టే సింగిరం మస్తు ముందే పెట్టే సింగిరం పుట్టదారితో పెట్టే సింగిరం సుందరి అది ఈ మాత్రం ఫోటోలు కడగొద్దు.